డాక్టర్ గారు, మేమిద్దరం స్టూడెంట్స్మే. ఒక అమ్మాయిని మా రూమ్కు తీసుకుని వచ్చాం. తాను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాం. దాంతో ఆ అమ్మాయి ఏం కావాలంటే ఎలా కావాలంటే అలా చేసుకోండి అంది. ఆ అమ్మాయి కూడా మంచి వయసులో ఉంది. మాతో పూర్తిగా సహకరించడంతో ఆ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాం. కండోమ్ బిగినింగ్లో వాడి తరువాత అది కూడా తీసి పారేశాం. ఇప్పుడు మాకు ఎయిడ్స్ వస్తుందేమోనని భయం వణికిస్తోంది. ఏం చెయ్యాలి? యుక్త వయసులో ఉన్నప్పుడు, కాస్త యవ్వనంలో తొలి దశలో ఉన్నప్పుడు చాలా కామం ఉంటుంది. ఆ కామం ఎంత ఉంటుందంటే అసలు ఆలోచించకుండా చేసేస్తుందన్నమాట. కామం కళ్ళను మూసిపోయేట్టు చేస్తుందన్నమాట. అందుకని స్టూడెంట్స్ 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు ఉండుంటాయి. ఆ వయసు వాళ్ళకి యవ్వనం ఉరకలేస్తూ ఉంటుంది, కామం కూడా ఉరకలేస్తూ ఉంటుంది. అంచేత అవకాశం కుదిరినప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఇలాంటి ప్రీ మ్యారిటల్ కాంటాక్ట్స్, వివాహపూర్వ లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆగలేకపోతారు. వాళ్ళ మనసు ఫోర్స్ చేస్తుంది ఎంజాయ్ చేయాలని. మరి ఎవరు భయం లేకపోతే, పెద్దవాళ్ళు ఎవరు చూస్తారన్న భయం లేకపోతే, ఏం లేకపోతే ఇలాంటి పనులే చేస్తారు. అంచేత అడిగిన దానికి మంచి ఊపిరి ఉన్నారు కదా, ఆ అమ్మాయి అడిగిన దానికి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అంతే ఆ అమ్మాయి కూడా వయసులో ఉందన్నారు. దాదాపు అదే వయసు, వాళ్ళ వయసే వారకంటే కొద్ది తక్కువ వయసు ఉంటుంది. ఆమె కూడా ఓకే అంది. వీళ్ళు కుర్రోళ్ళు మంచి ఊపిలో ఉన్నారు, వాళ్ళకి ఆ అమ్మాయి కూడా నచ్చుంటారు. వీళ్ళు నచ్చుంటే చేసుకోనంది. ఎలా కావాలంటే అలా అండి, రకరకాల భంగిమల్లో రకరకాల రీతుల్లో వాళ్ళు చేసుంటారు. మటువంటి కన్ను వాడు ఉంటారు. ఇక నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా, ఇక ఎన్నిసార్లు కన్నం దూడుతారు, చివరికి సిగుతుపోయి కన్నం పక్కన పారేశారు. చివరికి పట్టుకుందండి ఎయిడ్స్ భయం. ఏం చేయాలి? ఎయిడ్స్ వస్తున్నామని. ఇలాంటి పరిస్థితులు చాలామందికి యూత్లో చాలామంది తగులుతుంటుంది. మొట్టమొదటి కన్నం వేసుకున్న కన్నం జారిపోవడం, ఎందుకంటే కన్నం ఎప్పుడు వాళ్ళకి అలవాటు ఉండదు, దాంతో జారిపోవడం ఇలా ఉంటాయి. ఇలాంటివి ఇలా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా చేస్తే, జనరల్గా అలా చేయడం కరెక్ట్ కాదు, చేస్తే మాత్రం పెప్ ట్రీట్మెంట్ అంటమాట, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని. వాళ్ళకి హెచ్ఐవి రాకుండా ముందు జాగ్రత్తగా బిళ్ళలు వేసుకోవడం. 72 గంటలకు వేసుకోవాలండి. అలా సెక్స్లో పాల్గొన్న ఒక 2-3 గంటలు అయితే దాదాపు 100% ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. 99% to 100% ప్రొటెక్షన్ 2-3 గంటల్లో వేసేసుకుంటే. 25 ఎంటెస్ట్ కాంబినేషన్ బిళ్ళలు రోజు కోటి చొప్పున వెంట మళ్ళీటేయాలి. వెంట మళ్ళీటేసి అలాగే 28 రోజులు వేసుకుంటే సరిపోతుంది. ఇంక రాదు, హెచ్ఐవి రాదు. వాళ్ళ అమ్మాయికి హెచ్ఐవి ఉన్నప్పటికీ రాదు. హెచ్ఐవి ఉన్న అమ్మాయితో చేసినప్పుడు కూడా రాదు. 72 గంటలు చేసి 72 గంటలాగా ఆగడం కరెక్ట్ కాదు. 72 గంటలకు ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ 72 గంటలాగా ఆగి వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఒక 70%, 80% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేసుకోవాలి. సింపుల్గా టెనోఫవిర్, ఎంట్రెస్టిబిన్ అనే 2 రకాల మందుల కాంబినేషన్ బిళ్ళ ఉంటుంది. ఆ బిళ్ళ రోజుకు ఒకటి చొప్పున 28 రోజులు లేకపోతే 30 రోజులు వేసుకోవడం. ఒక డబ్బాలో 30 బిళ్ళలు ఉంటాయి, వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే ఈ బిళ్ళలు కేవలం హెచ్ఐవి రాకుండా కాపాడతాయి. మరి అమ్మాయి గన్నేరియా ఉంటుంది కదా, ఉండొచ్చు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు, రకరకాల సంబంధించిన గన్నేరియా లాంటి జబ్బులు రావచ్చు. అంటే గన్నేరియా లాంటి రావడానికి అవకాశం ఉంటుంది కనుక దానికి కూడా ప్రొటెక్షన్కి వెళ్ళి ఎజిత్రోమైసిన్ 1000 mg, మామూలుగా 500 mg ట్యాబ్లెట్స్ ఉంటాయి. 1000 mg అంటే 2 బిళ్ళలు ఒకేసారి వేసుకుంటే గన్నేరియా కూడా. ముందు జాగ్రత్త ఇవన్నీ. ఎజిత్రోమైసిన్ 1000 mg అంటే ఎజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ 500 mg బిళ్ళలు ఉంటాయి కనుక 2 బిళ్ళలు ఒకసారి. అలా కాకుండా కొంతమంది సిఫిలిస్ ఉండొచ్చు, కొరుకులు ఉండొచ్చు. అంచేత ఏమైనా ఇలా చేసి అంతా దొంగచాటుగా చేద్దామని కాదు, కానీ ఇంక తర్వాత హెర్పీ సింప్లిస్ రావచ్చు, సిఫిలిస్ రావచ్చు, గ్రాంజ్ వెంగులెంట్ రావచ్చు. కామన్గా వచ్చే ఏంటంటే మనకి జనరల్గా గనేరియా, సిఫిలిస్, షాంక్రైట్స్, ఇవి కామన్గా వచ్చే జబ్బులు. అలాగే హెచ్ఐవి. అంచేత ముందు వెంటనే మాత్రం డాక్టర్కి వెళ్ళారా కాకుండా మాత్రం ఎంటెస్ట్విన్ 10 టాబ్లెట్స్ వేసేసుకోవడం అండి. తర్వాత డాక్టర్కి వెళ్ళి ఇలా చేసామండి అని చెప్పేసుకుని ఉన్నమాట చెప్పేసుకుని ఇంక బుద్ధి తెచ్చుకొని ఇంక డాక్టర్గా చెప్పిన మందులు వేయించుకుంటే ఇక వాడు లైఫ్ చక్కగా ఉంటుంది, ఏ రకం ప్రాబ్లం లేకుండా ఉంటుంది.
అంచేత ఏమైనా ఎంత ఆవేశం ఉన్నా, ఉద్రేకం ఉన్నా, కామం ఉన్నా కల ఆలోచన కావాలి. ఆలోచనతో మెలగండి, ఆ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.